నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక యెహోవా యందు నమ్మిక ఉంచుము. మన బుద్ధి పరిమితమైనది, నిలకడలేనిది, తప్పులు చేస్తుంది. అందుకే దీనిని దేవుని వాక్యం వెలిగించాలి. పరిశుద్ధాత్ముడు దీనిని నడిపించాలి. మన సొంత జ్ఞానంపై ఆధారపడకుండా మనం తీసుకునే నిర్ణయాలలో, ఉద్దేశాలలో దేవుని జ్ఞానము, చిత్తము కొరకే మనం ప్రార్థించాలి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. దేవునిని ధ్యానించడం వివేచన, జ్ఞానం కొరకు మొరపెట్టే ప్రార్థనాత్మతో కలిసి జరగాలి. వాక్యంలోని సత్యాన్ని పరిశుద్ధాత్మ మనకు బయలుపరిచి మనల్ని ఆత్మ సంబంధమైన ప్రజలుగా మార్చివేస్తుంది. మనకు కావాల్సిన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చి దీవిస్తాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలలో దేవునితో యథార్థమైన నడతకు అవసరమైన 3 అంశాలు ఏమనగా, ఆయనపై హృదయపూర్వకమైన నమ్మకం, రెండవది సొంత తెలివితేటలపై ఆధారపడకపోవడం, మూడవది ప్రతి విషయంలోనూ దేవుని వైపు చూస్తూ ఉండడం. సామెతల్లో తిన్నని మార్గానికి మరికొన్నిటితో ఉన్న తేడాలు కనిపిస్తాయి. అవి ఏంటి అంటే, చీకటి బాటలు, తడబడే అడుగులు, దుర్మార్గం, మూర్ఖత్వం. అందువల్లే దేవుడు తనను తిన్నని మార్గాల గుండా తీసుకువెళ్లాలని దావీదు అనేక మార్లు ప్రార్థించాడు. మన ప్రార్థన కూడా ఇదే కావాలి. మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనకుండా దేవుని జ్ఞానంతో ఆయన చూపిన మార్గం అంటే నిజాయితీ, రుజు ప్రవర్తన కలిగి ఉంటే అది దేవుని దీవెనలతో నిండి ఉండి దారిగా మనం గమనించవచ్చు. అది మన జీవితానికి సరైన గమ్యానికి అంటే సాక్షాత్తు దేవుని చెంతకు చేరుస్తుంది. 27వ సంకీర్తన 1వ చరణం. విశ్వాసులంగా మనం మన బుద్ధిని, లోక జ్ఞానాన్ని విసర్జించి దేవుడిచ్చే సుబుద్ధిని, జ్ఞానాన్ని కలిగి ఉండుటకు ప్రయాసపడుతూ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తే మనం నమ్మిక ఉంచిన మన దేవుడు మనకు వెలుగుగాను, రక్షణగాను, మన ప్రాణానికి కోటగాను ఉండి నడిపిస్తాడు. ఆమేన్.